మీరెప్పుడైనా బైబిల్లో 1 రాజులు 18 అధ్యాయం చదివారా? దానిలో ఏలియా భక్తుడు ప్రార్థించగా ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి అతడు అర్పించిన బలిని కాల్చివేస్తుంది. అయితే దీనికంటే ముందు మీరు ఆహాబు రాజు యొక్క గృహ నిర్వాహకుడు ఒబద్యా గురించి చూడవచ్చు. ఇతడు ఆహాబు రాజు భార్య యెజెబెలు దేవుని ప్రవక్తలను చంపుతుండగా వారిని 50 మందిగా 100 మందిగా ఇతడు గుహల్లో దాచి వారికి అన్నపానములిచ్చి పోషిస్తాడు. ఆ భయంకర కాలంలో తన ప్రజలను కాపాడడానికి వారిని పోషించడానికి ఏ రాజు భార్య అయితే చంపిస్తుందో ఆ రాజు గృహ నిర్వాహకుడైన ఒబద్యానే దేవుడు వాడుకున్నాడు. అచ్చంగా ఈ ఒబద్యా వలనే దేవుడు తన భక్తుణ్ణి వెలీరియస్ అనే రాజు దేవుని ప్రజలను పట్టి చంపిస్తుండగా వారిని దాచిపెట్టి పోషించడానికి వాడుకున్నాడు. అతడే భక్తుడైన లారెన్స్. లారెన్స్ ఇతడు క్రీస్తు శకం 225లో స్పెయిన్లో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు ఓరింటియస్ పెషిన్షియా. వీరు చాలా భక్తిపరులు. వీరు ఎంతగా దేవుని కొరకు నమ్మకంగా జీవించారు అంటే ఆయన కొరకు మరణమైన వెనుదిరగక హతసాక్షులుగా మరణించారు. అటువంటి తల్లిదండ్రులకు జన్మించిన ఈ లారెన్స్ గారు సర్గోసా అనే ప్రాంతంలో విద్యను అభ్యసిస్తుండగా ఒకసారి సిక్స్టన్ అనే భక్తుడిని కలుసుకున్నారు. ఆ తర్వాత ఏ విధంగా అయితే ఎలీషా ఏలియాని వెంబడించాడో అదేవిధంగా లారెన్స్ గారు సిక్స్టస్ గారిని వెంబడిస్తూ విశ్వాసంలో బహుబలంగా అభివృద్ధి చెందారు. వీరిరువురు స్పెయిన్ నుండి రోమ్ నగరానికి ప్రయాణమయ్యారు. ఇక్కడికి వచ్చాక క్రీస్తు శకం 257వ సంవత్సరంలో సిక్స్టస్ గారు రోమ్ నగరంలో సంఘానికి ప్రధాన కాపరిగా నియమించబడ్డారు. ఈయన శిష్యుడైన లారెన్స్ గారు సంఘ పరిచారకుడిగా నియమించబడ్డారు. కేవలం 22 సంవత్సరాల వయసులోనే లారెన్స్ గారు 1500 మంది బీదలను పోషించడానికి సంఘ ధనాగారంపై అధ్యక్షకుడిగా నియమించబడ్డాడు. ఈయన యోసేపు వలె నమ్మకంగా తన పనిని చేసేవారు. అంత చిన్న వయసులో కూడా నిత్యం ప్రార్థిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ ఇతరులకు క్రీస్తు సువార్తను బోధిస్తూ తన కార్యాలను బహు చక్కగా నిర్వర్తించేవారు. ఈయన ఎంతగా ప్రార్థించేవాడు అంటే చివరికి వంట చేసే ముందు కూడా ప్రార్థించి ఆరంభించేవాడు. అయితే ఇలా అంతా చక్కగా కొనసాగుతుంది అనే సమయంలో ఒక్కసారిగా రాజ్యంలో ప్లేగు వ్యాధి విజృంభించింది. రోమ్ నగరం శ్మశానంగా మారింది. అయితే అంతటి భయంకర పరిస్థితుల్లో కూడా ఏ ఒక్క క్రైస్తవుడు కూడా వ్యాధి కారణంగా మరణించలేదు. కానీ కుప్పలు తెప్పలుగా రోమ్ ప్రాంతంలో ప్రజలు మరణించారు. ఇది గమనించిన రోమును పరిపాలించే రాజు వెలీరియస్ రాజ్యంలో ఇలా చాటింపు వేయించాడు. రోమ్ రాజ్యంలో ప్లేగు వ్యాధి ప్రబలుతుంది. అనేక మంది జనాలు దీనివల్ల మరణిస్తున్నారు. కానీ క్రైస్తవులకు ఏమీ కావడం లేదు. దీనిని బట్టి రోమ్ ప్రజలు పూజించే దేవతలు మన మీద కోప్పడుతున్నాయని తెలుసుకోవచ్చు. దీనికి కారణం క్రైస్తవులు. కాబట్టి ఇక నుండి రోమ్ రాజ్యంలో నివసించే ప్రతి ఒక్కరూ క్రైస్తవులు కూడా రోమ్ రాజ్య దేవతలను పూజించాలి, లేదంటే మరణశిక్ష అని శాసనం జారీ చేశాడు. అయితే వాక్యం స్పష్టంగా చెప్తుంది, మనకు ఒకే ఒక్క దేవుడు. ఆయనే మనలను సమస్త సృష్టిని చేసిన సృష్టికర్త. ఆయనకు బదులుగా ఏ సృష్టి రూపంలో చేసుకుని పూజింపకూడదు. ఆయనకు తప్ప వేరొకరికి మనం మొక్కకూడదు. ఆయన మనల్ని ఎంతో ప్రేమించి మానవ రూపంలో జన్మించి మన పాపాల కొరకే మరణించి తిరిగి లేచి మనకు నిత్యజీవం ఇచ్చాడు. అందుకే రోమ్ నగరంలో క్రైస్తవులు హింసించబడుటకు మరణించుటకు కూడా సిద్ధపడ్డారు. కానీ అనే దేవతలకు సాగిలపడలేదు. రాజు అనేక మంది క్రైస్తవులను చిత్రహింసలకు గురిచేసి చంపడం ప్రారంభించాడు. దీనిలో భాగంగానే సంఘానికి పెద్ద అయిన లారెన్స్ గారి గురువు సిక్స్టస్ గారిని కూడా బంధించి చంపివేశాడు. ఇలాగే రాజు ప్రతి క్రైస్తవుని బంధించి చిత్రహింసలకు గురిచేసి చంపుతుంటే ఆనాడు ఆహాబు రాజు గృహ నిర్వాహకుడు దేవుని ప్రజలను గుహల్లో దాచి వారిని పోషించినట్లే లారెన్స్ గారు కూడా క్రైస్తవులను రహస్యంగా ఇండ్లలో దాచి వారిని పోషించేవారు. ఒక పక్క సంఘం ప్రార్థిస్తూ ఉంది. సరిగ్గా ఇదే సమయంలో ఈసారి రాజు లారెన్స్ గారిని బంధించాడు. నువ్వు బీదలు, అంగహీనులు, విధవరాలైన క్రైస్తవ ప్రజలకు సహాయం చేస్తూ పోషిస్తున్నావని విన్నాను. ఆ డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? దాన్ని ఎక్కడ దాచిపెట్టారు చెప్పు, లేదంటే నీకు మరణం తప్పదని 3 రోజుల సమయం ఇచ్చి లారెన్స్ గారిని వదిలిపెట్టాడు. ఆ 3 రోజుల సమయంలో లారెన్స్ గారు పట్టణంలో ఉన్న బేదలను, అంగహీనులను, విధవరాలను పోగు చేసి రాజు ఎదుట 3 రోజుల సమయం తర్వాత ఉంచి, రాజా, మీరు అడిగారు కదా ఆ ధనం ఎక్కడ దాచిపెట్టాను అని, ఇదిగో ఇదే ఆ ధనం అని చూపించారు. రాజు బహుగా ఆగ్రహించి లారెన్స్ గారిని హిపాలిటన్ అనే సైనికునికి అప్పగించి చెరసాల్లో బంధించాడు. అయితే ఇక్కడ కూడా లారెన్స్ గారు ప్రార్థిస్తూ దేవుని స్తుతిస్తూ ఆయన కొరకు బోధిస్తూ ఆ చెరసాల్లో ఉన్న రోగులైన ఖైదీల కొరకు ప్రార్థించగా వారు స్వస్థత పొందారు. అంతేకాదు చెరసాల్లో ఉన్న ఖైదీలందరూ మార్పు చెంది క్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించారు. వీరిలో ఆ చెరసాల నాయకుడు హిపాలిటన్ కూడా ఒకరు. అయితే చెరసాల్లో ఉన్న కాలంలో పలుసార్లు లారెన్స్ గారిని రాజు బీదలకు సహాయం చేయుటకు తనకు డబ్బు ఎక్కడి నుండి వస్తుందని, అది ఎక్కడ ఉందని, దాన్ని ఎవరు ఇస్తున్నారో అని వారి పేర్లు చెప్పమని పలుమార్లు ప్రశ్నించాడు. కానీ ఎంతకీ అతడికి లారెన్స్ గారి వద్ద నుండి సమాధానం రాకపోయేసరికి ఆయనను చిత్రహింసలకు గురి చేసి మరణశిక్ష విధించమని ఆజ్ఞ జారీ చేశాడు.
అది క్రీస్తు శకం 258 సంవత్సరం ఆగస్టు 10వ తారీఖు. 33 సంవత్సరాల లారెన్స్ గారిని బంధించి కేవలం క్రైస్తవుడైనందుకు, బేదలను పోషించినందుకు, క్రీస్తు ప్రేమను చూపినందుకు కొరడాలతో కొట్టి, బాగా ఎర్రగా కాల్చిన పట్టుకారలతో తలల్లో గుచ్చి, బాగా కాల్చిన ఎర్రటి పెనంపై పడుకోబెట్టి చిత్రహింసలకు గురిచేశారు. ఇంతటి శ్రమలో కూడా అతని ముఖంలో ప్రశాంతత చెక్కు చెదరలేదు. అతని నోటిలోని దేవుని స్తుతి ఆగలేదు. ఇక కోపగించిన వారు తలబద్దలు కొట్టారు. ఇంతగా హింసించినా సరే లారెన్స్ గారి చివరి మాటల్లో కూడా దేవుని స్తుతిస్తూ తన కొరకు సిద్ధపరచబడిన కిరీటం పొందుకోవడానికి ఆయన పరలోకం ఎక్కిపోయారు. నిజంగా లారెన్స్ గారిది ఎంత ధనికరమైన జీవితమో కదూ. లోకం అనుకుంది అతన్ని చంపేశామని, కానీ బైబిల్ సెలవిస్తుంది క్రీస్తును విశ్వసించిన మనకు మరణం లేదని, నిత్య జీవమేనని. అటు గొప్ప రక్షణ దయచేసిన మన దేవుడు ఎంత గొప్పవాడో కదా. లారెన్స్ గారికి ఉన్న అదే విశ్వాసం దేవుడు మనందరిలోనూ పెంపొందించునుగాక. నిత్యం యేసుక్రీస్తు నామానికే మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.